అమావాస్యకి శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో చండీ హోమం నిర్వహించబడుతుందని ఆలయ అర్చకులు చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, చింతలపాటి నాగ వెంకట పవన్ కుమార్లు తెలిపారు. శనివారం భీమనవారిపేట మిల్క్ ప్రాజెక్టు ఎదురుగా వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో చండీ హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రావణ బహుళ అమావాస్య సందర్భంగా స్వామివారికి ఏకాదశ రుద్రాలతో అభిషేకం, మండపారాధన, గణపతి పూజ, కలిసి పూజ, చండీ పరదేవతకు చండీ హోమం, పూర్ణావతి కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ప్రతి నెల భక్తులచే స్వయంగా మండపారాధన, గణపతి పూజ, కలిసి స్థాపన కార్యక్రమం నిర్వహించబడుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమం ఆలయ కమిటీ వారి పర్యవేక్షణలో నిర్వహించబడుతుందన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. నమస్కారం చేసుకోండి. అరటిపళ్ళు ఇచ్చారండి. అందులో ఒక అరటిపళ్ళు తీసుకుని తొడుగు తీసి మీకు అక్కడ అరటిపళ్ళు తీసుకోండి. అరటిపళ్ళు ప్రదక్షిణంగా అరటిపళ్ళు స్వామి గారికి నైవేద్యంగా చూపించండి. ఓం ప్రాణాస్త, ఓం ప్రాణాస్త, ఓం జ్ఞానాస్త, ఓం ఉదాహరణ హస్తో వృక్షాలయామి, పాదో వృక్షాలయామి, శుద్ధ ఆగమయామి. చక్రవర్తి సముదాయ సాధనం వేద వేదాంత వేద్యాలు చూపించిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఒక చుక్క నీళ్లు విడిచిపెట్టేసేయండి. రెండు చేతులతో స్నానం వారికి హారతించండి. తర్వాత మీరు హారతి కలగట్టుకోండి. హర నమ పార్వతీ పతయే హర 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 మహాదేవ. శ్రీమద్రమారమణ గోవింద హరి, ఆంజనేయ జగత గోవింద హరి, అక్కడో జగత గోవింద హరి, రత్నా జగత గోవింద హరి. మంత్రపుష్పము అంతా కూడా ఒక పుష్పము లక్షణం చేతిలో పెట్టుకోండి. శుభ్రస్యాగే రత్నస్కవికులో లంబోదరస్య వికటో రాజవనాథిక సూత్రకేంద్ర రాజక్షపాద అమ్మవారికి అక్షరం తీసుకుని నమస్కారం చేసుకుంటున్నారు. సర్వమంగళవాణి ఆకుతో నీళ్లు చల్లండి. పాదయోగ పాద్యం సమర్పయామి. మళ్ళా నీళ్లు చల్లండి. హస్తయోగ అగ్ని. అమ్మవారికి నీళ్లు చల్లుతూ ఉండండి. ఆ బహుశాఖ అమ్మవారికి శక్తి హోమ సంపూర్ణత సిద్ధియర్థం పూర్ణాహుతి హోమం కరిష్ బ్రాహ్మణ ముఖేన కరిష్యే నైవేద్యం పరికల్పయామి. పంచ షట్ సప్త అష్టౌ నవ ఒకసారి నానబోయా
ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। भक्तमासेन्द्र विज्ञप्ति श्री विजयदुर्गा रामलिंगेश्वर पंचमकांजीश्वर वाరి సన్నిధానంలో అమావాస్య సందర్భంగా ఈ శ్రావణ మాసంలో అత్యంతంగా చివరి రోజున సామూహికంగా చండీ హోమ కార్యక్రమం పూర్తి చేసుకున్నాం। భక్తులందరూ కూడా చాలా విశేషంగా పాల్గొన్నారు। అమ్మవారికి అత్యంత వైభవంగా ఈ చండీ హోమ కార్యక్రమం ప్రతి అమావాస్యకు కూడా మన దేవాలయంలో జరుగుతోంది। అందులో ఈ శ్రావణ మాసం చాలా విశేషం కాబట్టి భక్తులందరూ కూడా చాలా విశేషంగా విచ్చేశారు। అమ్మవారి హోమ కార్యక్రమంలో చాలా వైభవంగా పాల్గొన్నారు। అంతేకాకుండా అమ్మవారికి లీలా వైభవంగా ప్రతి ఒక్కరు కూడా సామూహికంగా కూర్చొని మండపారాధన కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నారు। చాలా వైభవంగా అమ్మవారి యొక్క కార్యక్రమాన్ని తిలకించారు। అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ చాలామంది భక్తులు కూడా ఇవాళ చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు। మన దేవాలయంలో ప్రతి అమావాస్యకు కూడా ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతోంది। అట్లాగే ప్రతి అమావాస్యకు కూడా ఈ చండీ హోమ కార్యక్రమాన్ని ఆపకుండా గత 2 సంవత్సరాల నుంచి కూడా అత్యంత వైభవంగా జరుపుకుంటూ వస్తున్నాం। భక్తులంతా కూడా అమావాస్య ముందుగా వచ్చి మీ గోత్రనామాన్ని తెలియజేసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రవలసిగా కోరుతున్నాం। అట్లాగే మన దేవాలయానికి అతి త్వరలో ఎదురుగా రాజగోపుర నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమం శ్రావణ మాసంలో చేయడం జరిగింది। రాజగోపుర నిర్మాణం ప్రారంభమవుతున్నది కావున భక్తులంతా కూడా ఈ రాజగోపురాన్ని దర్శించి రాజగోపురం ద్వారా స్వామివారి సన్నిధానంలోకి విచ్చేసి స్వామివారి అనుగ్రహాన్ని పాత్రవలసిగా కోరుతున్నాం। మన దేవాలయంలో దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల యొక్క దివ్య గోత్రనామాలతో ఈ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి కావున భక్తులంతా కూడా ఈ విశేషమైన కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ విజయదుర్గా రామలింగేశ్వర పంచమకాంజీశ్వర వారి అనుగ్రహాన్ని పొందవలసిగా కోరుతున్నాం। నేను ఆలయ ప్రధానిచుడుగా శ్రీ చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి అటాయ సహాయకుడుగా నాగ వెంకట పవన్ కుమార్ సారథ్యంలో దేవస్థాన కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి। రేపు వినాయక చవితి కూడా అత్యంత వైభవంగా మన దేవాలయంలో ఉన్నటువంటి లక్ష్మీ గణపతికి విశేషమైన హోమ కార్యక్రమం విశేషంగా పూజా కార్యక్రమాలు కూడా జరుగుతాయి కావున భక్తులను కూడా పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పాత్రవలసిగా కోరుతున్నాం। జై దుర్గా జై జయ దుర్గా ఓం నమః శివాయ ఓం నమః శివాయ। Like, subscribe and press the bell icon for new updates.